భార్యా బాధితుల భర్తలకు మనోధైర్యాన్ని కల్పించడమే లక్ష్యంగా భార్యా బాధితుల సంఘం పనిచేస్తుందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని ఫిలిం భవన్లో భార్యా బాధితుల సంఘం ఆధ్వర్యంలో చర్చా గోష్ఠిని ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాలకు చెందిన పలువురు భార్యా బాధితులు హాజరయ్యారు. ఇటీవల కరీంనగర్లో రికార్డు అసిస్టెంట్ శ్రవణ్ కుమార్ ఆత్మహత్య చేసుకుని మరణించగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. శ్రవణ్ మరణానికి ముమ్మాటికి భార్యనే కారణమని బండి శ్రీనివాస్ తెలిపారు. ఇట్టి కేసులో ప్రధాన నిందితురాలైన మహిళా సీఐ శ్రీలతపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొద్ది కాలంగా భర్తల హత్యలు తరచూ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మానసికంగా ధైర్యాన్ని నింపేందుకు ఇట్టి చర్చా గోష్ఠి ఏర్పాటు చేశామన్నారు. క్షణిక ఆవేశాలకు లోనే ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమను సంప్రదించాలని కోరారు. తెలంగాణ భార్యాభర్తల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి భర్తల హత్యలు ఆత్మహత్యలు ఆపాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఇటీవల కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీలత గారి మరియు కడారి శ్రవణ్ కుమార్ భార్య బత్తుల నీలిమ అత్త బత్తుల వినోద ప్రసన్న కుమార్ మధుకుమార్ ప్రవీణ్ కుమార్ నవీన్ కుమార్ల వేధింపులతో జూలై 7, 2025 రోజు చొప్పదండి నియోజకవర్గంలో గడ్డి మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన కడారి శ్రవణ్ కుమార్కు సంబంధించి తన చావుకు సిఐ వేధింపులు తన భార్య కుటుంబీకులు కారణమని తెలుపుతూ నేడు తెలంగాణ భార్యాబాధితుల సంఘం పక్షాన తెలంగాణ భార్యాబాధితుల సంఘం పక్షాన భార్య బాధితులు ఎవరైతే ఉన్నారో వారి కోసం చర్చాగోష్ఠి కార్యక్రమం కరీంనగర్ ప్రెస్ భవన్లో నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మేము అతిథిగా విచ్చడం జరిగినది. నేటి ఈ కార్యక్రమం భాగంగా మేము చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు పరువు హత్యలు జరిగినాయి, అదేవిధంగా అంతకుముందు బానిస హత్యలు జరిగినాయి, అంతకుముందు శత్రు హత్యలు జరిగినాయి. కానీ నేడు సుఖ హత్యలు జరుగుతున్నాయి. అంటే ఒక మగవాడికి మగవాడే శత్రువుగా మారడం జరిగింది. ఒక ఆడవాళ్ళ వల్ల